ప్రభుత్వ పథకాల్లో బ్రోకర్లకు దళార్లకు స్థానం లేదు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వ పథకాల్లో బ్రోకర్లకు దళార్లకు స్థానం లేదని, అలాంటి వారిని లబ్ధిదారులు ఎవరూ కూడా నమ్మవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం తామంతా పేదల సంక్షేమం కోసమే పనిచేస్తున్నామని, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు లబ్ధిదారులందరికీ అందజేయడం జరుగుతుందని, ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎవరైనా పేర్లు జాబితాలో రాకుంటే అలాంటి వారు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకుంటే తప్పకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించే బాధ్యత మాపై ఉందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం హన్వాడ మండల పరిధిలోని కొత్తపేట గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభకు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 26వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా 4 సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పేద ప్రజలందరికీ అందజేయడం జరుగుతుందని, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ప్రతి లబ్ధిదాడికి తప్పకుండా అందుతున్నాయని తెలిపారు. అధికారులు కూడా రాత్రింబవళ్లు అనే తేడా లేకుండా కష్టపడి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో నిరంతరంగా కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారితో పాటు మండల అధికారులు, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వి మహేందర్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ కాదే, కాంగ్రెస్ నాయకులు సుధాకర్ రెడ్డి, లింగం నాయక్, కృష్ణయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మన అధికారులు చెప్పారు, ఈ గ్రామంలో అందరి కొద్ది గొప్ప భూమి ఉంది కాబట్టి ఒక్క 7 ఎకరాలు అర్హత లేదు. మిగతా ప్రతి ఒక్క ఎకరానికి ఆ ఓనర్, ఆ పట్టేదారులు ఎవరైతే ఉంటారో వాళ్లకు రైతు భరోసా ఇస్తా ఉన్నాం. మరి భూమి లేని వాళ్ళు ఏం చేయాలి? దానికోసం కూడా ప్రభుత్వం పథకం తీసుకొని ఏ భూమి లేకుండా కూలినాలు చేసి పనిచేసుకునే వాళ్ళకు వాళ్ళకు కూడా అంతో ఇంతో డబ్బు వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా సంతోషపడతారని చెప్పి ఆ పథకం కూడా తీసుకొచ్చి మళ్ళీ ఎవరో పెడితే కాదు, వీళ్ళందరూ ఇంటింటికి పోయి సర్వే చేసి దాంట్లోకి వెళ్ళి కొన్ని పేర్లు తీసుకుంటాము. మళ్ళీ ఏమంటున్నాము, సరే ఈసారి 20 రోజులు జాబ్ కార్డు ఉండి 20 రోజులు పనిచేయని వాళ్ళు ఉన్నారు. కొంతమంది పట్టణంలో పనిచేస్తున్నారు, లేకుంటే ఎందుకులే నాకు మంచి కూలి వస్తుంది అని చెప్పి వేరే ఊరికి పోయి కూలి చేసుకుంటూ ఉన్నారు. మేమేమంటున్నాము, ఈసారి మీకు అందకపోతే ఈ సంవత్సరం మీరు చేయండి 20 రోజులు 30 రోజులు చేసి మీ పేరు ఎక్కించుకోండి, వచ్చే సంవత్సరం మళ్ళీ మీకు వస్తుంది. అంటే ప్రతిదానికి కూడా మీకు ఏదైనా సమస్య ఉంటే దానికి పరిష్కారం ప్రభుత్వం చెప్తుంది. ఈసారి మీకు ఎలిజిబిలిటీ రాలే, నెక్స్ట్ టైం దాన్ని తెచ్చుకుంటే మీకు వస్తుంది. వచ్చేసారి మళ్ళా ఏదైతే భూమి లేని వాళ్ళకి ఇస్తున్నారో దాంట్లో ఇంకొంతమంది యాడ్ అయితే మళ్ళీ వాళ్ళకు కూడా ఇస్తాం. పెన్షన్లు కొంతమంది గతంలో వచ్చినాయి, కొంతమందికి రాలే, వాళ్ళందరికీ కూడా ఈసారి పెన్షన్ ఇస్తాం. గతంలో ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి ఈ గ్రామంలో ఎన్ని కట్టించారు రాజేష్? గతంలో ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు అన్నా అది కాదయ్యా అని చెప్పి అర్థం చేసుకో. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎంతమంది? 180 ఇండ్లు అప్పుడు కట్టించాం. మళ్ళీ కొత్త వాళ్ళకు కూడా కట్టేయాలి కదా, అందుకే మళ్ళీ ఈ స్కీమ్ తీసుకొస్తుంది గవర్నమెంట్. ఎప్పటికప్పుడు ప్రజల నుంచి ఏదైనా డిమాండ్ వస్తే, అవసరం వస్తే మార్చుకొని ఈ పథకం మనం పబ్లిక్ ఇవ్వాలి, మన పేదోళ్లకు అండగా నిలబడాలి అన్న ఆలోచనతోటి మా ప్రభుత్వం పనిచేస్తా ఉంది. అందుకే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కలెక్టర్ గారు, అధికారులు అందరూ కూడా ఇంటికి 3 సార్లు సర్వే చేస్తున్నారు. కొంతమంది అంటారు, ఎన్నిసార్లు అప్లికేషన్ ఇవ్వాలయ్యా అని. అవును, మీకు అప్లికేషన్ ఇవ్వనికే మీకు ఇబ్బంది అవుతుందో చిన్న కాగితం రాసి మాకు ఇవ్వనికే. కానీ హైదరాబాద్ నుంచి, మహబూబ్ నగర్ నుంచి అధికారులు ఒక్కొక్కసారి 3 సార్లు మీ ఇంటికి వస్తున్నారు. మరి వాళ్ళకి ఇబ్బంది లేదా? ఎందుకు వస్తున్నారు అంటే అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వ పథకాలు వాళ్ళకి అందాలి, ఒక్క పేదవాడు కూడా మిగిలిపోవద్దు ఈ పథకాలలో అని చెప్పి మొదటిసారి అప్లికేషన్ ఇచ్చినప్పుడు కొంతమంది ఏమన్నారు, అయ్యా మేము పూనాలో ఉన్నాం, మేము బయట ఉన్నాం, హైదరాబాద్ పని చేసుకుంటున్నాం, మాకు తెలియకపోయాను. అందుకే మళ్ళీ ఒకసారి ఇచ్చినాం. మళ్ళా కూడా కొంతమంది మిస్ అయిందని చెప్పి ప్రభుత్వం దగ్గర సమాచారం ఉంది. అందుకే మళ్ళీ ఒకసారి ఈరోజు గ్రామాన సభలు పెట్టి మా అధికారులందరూ, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, ఎంఆర్ఓలు, విఆర్ఓలు, ఎంపీడీఓలు, ఆఖరికి జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరం కూడా మీ గ్రామాలకు పోతా ఉన్నాం. మీ దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకుంటా ఉన్నాం. ఇదంతా ఎవరి కోసమమ్మా? మీకోసం. మన గ్రామాల్లో ఉండే పేదవాళ్ళు, పేద మనుషులు
వాళ్ళకు ప్రభుత్వం నుంచి వచ్చేది నేరుగా వాళ్ళకు రావాలి. మధ్య దళారులు ఎవరు ఉండొద్దు, బ్రోకర్లు ఎవరు ఉండొద్దు, మీరు ఎవరికి రూపాయి ఇవ్వకూడదు అన్న ఆలోచన చేస్తా ఉన్నాం. మంచి ఆలోచనే కదా ఇది. ఎందరికో సామెత ఉండదంట, ఈ పెద్దమ్మలాగా పెద్ద మనిషికి ఇద్దరు కోడళ్ళు, పెద్ద కోడలు ఏమో పెట్టదంట, చిన్న కోడలు అప్పుడప్పుడు మంచిగా చూసుకుంటుందంట. ఓ రోజు ఆమె కూడా పెట్టబోయేటాలకు ఆమె వాటి పెడుతుందంట. పెట్టగానే ఎప్పుడైనా నీకేం మాయరోగం వచ్చిందే తల్లి అని పెట్టామని తిడుతుందంట. అట్లా ఉంది పరిస్థితి. మీకు మంచి చేయాలి, మీ ఇంట్లో మంచి సంక్షేమ పథకాలు రావాలి, మీరు మిమ్మల్ని బతకాలని మేమనుకుంటుంటే ఎవరో ఒక ఇద్దరు తయారైపోయి వెళ్ళడానికి ట్రై చేస్తాం. నాకు వద్దు. వాళ్ళ సమస్యలు ఉంటే అధికారులను అడగాలి, ఆ సమస్యలను పరిష్కరించుకోవాలి. ఇంతమంది కోసం ఈ రోజు కలెక్టర్ గారితో సహా మేమందరం మా పనులు వదులుకొని మీ దగ్గరికి వచ్చినాం. వీళ్ళకి పాపం నిద్ర లేదు, రాత్రి నిద్ర లేదు. వారం రోజుల నుంచి ఇదే పని తిరుగుతా ఉన్నారు మా ఆశక్కలు, మా ఆయాలు, మా అధికారులు అందరూ కూడా. కాబట్టి కొద్దిగా నిదానంగా ఓపిక పట్టుకొని ఈ ఒక్క రోజుతో అయిపోయింది. మళ్ళా ఎవరైనా దరఖాస్తులు చేయక మిస్ అయింది, రేషన్ కార్డు లిస్టు చేస్తారు, దాంట్లో 10 మంది పేరు మిస్ అయింది, ఏం ఇబ్బంది లేదు. మళ్ళీ మీరు దరఖాస్తులు చేయండి, మళ్ళీ అధికారులు వస్తారు, మీకు శాంక్షన్ చేస్తారు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. మనము మంచిగా పెద్దగా ఆలోచన చేయాలి. ప్రభుత్వం మీకోసం అండగా నిలబడ్డది. అన్ని రకాలుగా పార్టీలు చూడం, ఏం చూడం. పేద వ్యక్తులు ఉండి అర్హులు ఉంటే వాళ్ళు ఎవరైనా సరే వాళ్లకు సంక్షేమ పథకాలు అందజేయాలని చెప్పి ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్కరికి కూడా లాభం జరుగుతుంది. అందుకే ఒక సంవత్సరంలో 60,000 రూపాయలు బోనస్ వస్తుంది అని చెప్తే పాపం మా రైతన్నలు ఈసారి దొడ్డోట్లు పెట్టుకోకుండా సన్నవడ్లు పెట్టుకొని ఈ రోజు 500 బోనస్ తీసుకున్నారు. మరి ఆ సన్నబోయే వడ్లన్నీ మేము తీసుకున్నాం, గవర్నమెంట్ తీసుకుంది. గవర్నమెంట్ తీసుకొని దేనికోసం తీసుకుంటుంది గవర్నమెంట్? మా ఇళ్ళలో పెట్టుకుంటామా? మళ్ళా రేషన్ కార్డు